హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫుడ్ రెసిపీస్ని ఇవే చేసుకోవాలని లేదండి. మీకు నచ్చిన ఫుడ్ రెసిపీస్ని ఏవైనా చేసుకొని తీసుకోవచ్చు. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 9వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండితో మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. దీనిలోనే అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీనిలో రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. దీనిలోనే 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఒకేసారి వేయకుండా పిండిలో వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి. పిండిలో వాటర్ ఒకేసారి వేస్తే పిండి పలచబడిపోతుందండి. అందువల్ల ఈ పిండిలో వాటర్ కొంచెం కొంచెం వేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ బోండా పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు గంట సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ మైసూర్ బోండా పిండి బాగా నానిందండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండా పిండిని ఒక 5 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మైసూర్ బోండా పిండిని ఈ విధంగా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకుంటే మైసూర్ బోండా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మైసూర్ బోండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా చేత్తో తీసుకొని ఆయిల్లో ఈ విధంగా మైసూర్ బోండాలాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసుకునే ఈ పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని ఆయిల్లోని మైసూర్ బోండాల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకునే మైసూర్ బోండాలు ఈ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండాల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ మైసూర్ బోండాల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మైసూర్ బోండాల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు డీప్ ఫ్రై చేసుకోకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అస్సలు ఉడకవు. అందువల్ల మైసూర్ బోండాల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మైసూర్ బోండాల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండాలను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా మైసూర్ బోండాల్లాగా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఈ మైసూర్ బోండాల్ని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్కి మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలో 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 అర కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ మటన్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ కర్రీలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ మటన్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని బాగా చల్లారనిచ్చి మూత తీసుకోవాలి. ఇంకా ఈ మటన్ కర్రీలో కొంచెం వాటర్ ఉందండి. ఈ మటన్ కర్రీలో వాటర్ ఇంకిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఈ మటన్ కర్రీని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కర్రీలో వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మటన్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్లో వైట్ రైస్తో పాటు మటన్ కర్రీని మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయిందండి. అలాగే మనం ఈవినింగ్ డిన్నర్ కూడా ఇదే విధంగా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ మైసూర్ పాకును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు ఈ శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ శనగపిండిని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఈ శనగపిండిని గడ్డలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జల్లించుకున్న ఈ శనగపిండిలో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని ఈ శనగపిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండిలో గడ్డలు లేకుండా ఒక సాఫ్ట్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పాకం వచ్చేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత బెల్లం పాకం వచ్చిందో లేదో కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే 2 వేల మధ్యలో ఇలా తీగలాగా రావాలండి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి బ్యాటర్ని ఇప్పుడు ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి బ్యాటర్ని బెల్లం పాకంలో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఎక్కడ ఆగకుండా పిండిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మైసూర్ పాకం కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఈ మైసూర్ పాకంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత మరలా ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మరలా కొంచెం సేపు అయిన తర్వాత ఈ మైసూర్ పాకంలో మరలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మైసూర్ పాకంని కంటిన్యూస్గా కొంచెం సేపు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ మైసూర్ పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మైసూర్ పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మైసూర్ పాకంని కొంచెం నెయ్యి అప్లై చేసుకున్న ఒక మౌల్డ్లోని ఈ మైసూర్ పాకంని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకంని ఈ మౌల్డ్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్తోని ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకంని చల్లారేంత వరకు కొంచెం సేపు ఈ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఈ మైసూర్ పాకం బాగా గట్టిపడిందండి. ఇప్పుడు ఈ మైసూర్ పాకంని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాకం రెడీ అయిపోయింది. ఈ సాఫ్ట్ మైసూర్ పాకంని పంచదారతో కాకుండా బెల్లంతో తయారు చేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 9వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.